మోర్ దాన్ మా మదర్ కంటే మా అక్క. షీ వాస్ లైక్ మై సెకండ్ ఫాదర్. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. సో, మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి, అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బావుందని చెప్పి, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు యూఎస్ స్టాఫింగ్ అని ఉంటది. ఐడియా ఉందా నీకు? అవునవును. సో, యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి. కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే, అండ్ దెన్ అక్కడి నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే ఎళ్లి తన సాలరీ కూడా మా అమ్మే ఎళ్లి మాట్లాడింది. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి హ్మ్. డే షిఫ్ట్ కాదు. నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తిని తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్‌సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నేను అక్కడ నాకు కాలేజ్ ఉంది. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేను అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బావుంటుంది అని చెప్పేసి తను తన ఎడ్యుకేషన్‌ని సాక్రిఫైస్ చేసి షీ ఈస్ నాన్న లైక్ మై లేడు అనే ఫాదర్. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలకి. ఇప్పటికి. గ్రేట్ అది.